వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నిన్న చింతకాయ పచ్చడికి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 1 డేలోనే 100 వ్యూస్ దాటిపోయాయి. అంటే చాలా రోజులు అయిపోయింది నా ఛానల్లో యాడ్స్ వచ్చేసి, అంటే లాంగ్ వీడియోస్కి. బట్ నిన్న మాత్రం చాలా మంచి రెస్పాన్స్. సో ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేశాను. ఇంట్లో చేసి చాలా డేస్ అయింది. నేను చాలా ఎక్కువలో ఏంటంటే గ్రేవీ కర్రీస్ అస్సలు చేయను. బట్ ఈరోజు కొంచెం తినాలనిపించింది. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను చేద్దామని, బట్ డిలే అయిపోయింది. సో ఈరోజు ఒకసారి చేస్తున్నాను. అండ్ నేను చేయలేదు కాబట్టి నేను కూడా చాలా కొన్ని చూశాను, కొన్ని అమ్మ చేసినవి అండ్ కొన్ని వీడియోస్ కూడా చేశాను. దాంట్లో మనకు నచ్చింది నా స్టైల్లో సింపుల్ అండ్ ఈజీగా చేసేసాను. ఎక్కువ హడావిడి లేకుండా చెప్పిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఒక ½ అన్ అవర్ పట్టిందండి. అంటే కర్రీ ఎక్కువ టైం కూడా పట్టదు. సో మీరు వీడియో మొత్తం చూసేసే, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీకు ఈజీగా నేను సింపుల్గా చూపించేస్తాను. సో ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే, ఇప్పుడు మామూలుగా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసారు కదా. పల్లీలు, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక 4-5 మెంతులు, పచ్చెనపప్పు అండ్ మినప్పప్పు, ఇవన్నీ తీసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అండ్ దాంట్లో ఒక హాఫ్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఒక హాఫ్ చిప్ప చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి కూడా నేను దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మీరు అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నా దగ్గర లేదు, నేను ఫ్రెష్గా వేసుకోవాలి కాబట్టి నేను అల్లం వెల్లుల్లి కూడా దీంట్లోనే యాడ్ చేసి అవి కొంచెం చల్లారడానికి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి కొంచెం ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను వంకాయలు ఆయిల్లో ఏం ఫ్రై చేయట్లేదు, అంత అవసరమే ఉండదండి. ఆయిల్లో ఫ్రై చేసి మళ్ళీ ఆ గ్రేవీ స్టఫ్ చేసి అలా ఏం ఉండదు. సో నేను చూపించే విధంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా సేమ్ అలా టేస్టే వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మనం పోపు దినుసులు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం మెత్తగా మగ్గనివ్వండి. నెక్స్ట్ ఆ లోపల ఇది చల్లారిపోయింది కదా, చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు అండ్ కొంచెం పచ్చి కరివేపాకు, కొంచెం కొత్తిమీర అవి కూడా ఉంటే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఉప్పు, దీనికి సరిపడిన ఉప్పు, అంటే ఇప్పుడు నేను ఇది పేస్ట్ పడుతున్నాను కదా, సో ఉప్పు, పసుపు అండ్ కారం కూడా ఇంక ఇదే నేను కర్రీలో యాడ్ చేయను. సో ఇంక దీంట్లోనే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసేయండి. సో చూస్తున్నారు కదా, ఫైన్ పేస్ట్లా గ్రైండ్ అయిపోయినాక ఇప్పుడు నేను వంకాయలు చూపిస్తున్నాను కదా. మామూలుగా గుత్తి వంకాయకి ఎలా కోసుకుంటారో అందరికీ ఐడియా ఉంటుంది కదా. దాంట్లో తీసుకొని దీంట్లో కొంచెం స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్. నెక్స్ట్ ఇవి కొంచెం మగ్గిపోయినాయి కదా, సో మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు మొత్తం దీంట్లో పెట్టేసి అండ్ మిగిలిపోయిన కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా దీని మీద యాడ్ చేసేసేయండి. కొంచెం వాటర్ ఇప్పుడే పోయొద్దు, ఫస్ట్ గ్రేవీ మొత్తం దీంట్లో యాడ్ చేసి మూత పెట్టేసేయండి. ఎందుకంటే వంకాయలు ఎక్కువసేపు మగ్గవు, టైం ఏం పట్టదండి. వంకాయ కూర ఉడకడానికి చాలా తొందరగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్లో చూసేసారా ఆయిల్ పైకి తేలి గ్రేవీ మొత్తం థిక్ కన్సిస్టెన్సీలో మోస్ట్లీ ఒక 90% ఉడికిపోయింది. ఇక్కడ మీరు గ్రేవీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కొంచెం ఇంకా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. నాకు మాత్రం పర్ఫెక్ట్గా గ్రేవీ, మాకు ఇట్లా కొంచెం థిక్గానే చేస్తాను నేను. చాలా బాగా 5 మినిట్స్లో కర్రీ మొత్తం, ఒక 5 మినిట్సేనండి పట్టింది. కొంచెం ప్రాసెస్ అది ఇది కొంచెం టైం పట్టింది, కానీ 5 మినిట్స్లో కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. సో ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోండి. అండ్ కింద అడుగంటకుండా అప్పుడప్పుడు గంటతో కలుపుకోండి. సింపుల్ అండ్ ఈజీగా గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం నువ్వులు యాడ్ చేస్తే వెయిట్ చేస్తుంది కొంతమందికి ఉంటుంది కదా, సో పల్లీలు యాడ్ చేసుకొని చేయండి. కొంతమంది పల్లీలు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనకేం తెలియదు, ఎందుకంటే మనం రోస్ట్ చేస్తున్నాం కాబట్టి. సో చూసారా, చాలా సింపుల్ అండ్ ఈజీగా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇట్లాంటి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.